హలో అండి, హాయ్. మీ పేరు? కీర్తన. ఓకే, ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తాను. ఓకే, బిగ్ బాస్ చూస్తారా? డైలీ చూస్తాము. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? బాగుంది. ఓకే, మీ ఫేవరెట్ ఎవరు? ఇమాన్యుయల్. ఎందుకు ఇమాన్యుయల్? అన్నిట్లో తన 100% ఇస్తాడు. ఏది ఉన్నా కానీ జెన్యున్ గా మాట్లాడుతాడు. ఇమాన్యుయల్ తనుజని రోజు ఫ్లడ్ చేస్తున్నాడు కదా, ఏమనిపిస్తుంది? ఫ్లర్ట్ అంటే తన ఉండే విధానమే అదనమాట. ఎందుకంటే బయట కూడా తను ఎన్నో కామెడీ షోస్ చేశాడు కాబట్టి తన కామెడీ ప్రకారం అట్లా చేస్తున్నా, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో తనుజ కూడా ఎక్కువ భరణి గారి నాన్న నాన్న అంటుంది, బట్ అదంతా ఫేక్ అంటున్నారు, ఏమంటారు దాని గురించి? నేనైతే సింపతి కోసమే చేస్తుంది అని అంట. సింపుల్ చేస్తుందా? ఎందుకంటే రియాలిటీ షోలో అన్నప్పుడు అట్లాంటివి పెట్టుకొని పోవద్దు. ఏదన్నా ఉంటే బయట చూసుకోవాలి, కానీ షోలో అట్లాంటివి ఉండొద్దు. బిగ్ బాస్ లో హీరో ఎవరు, విలన్ ఎవరు? హీరో వచ్చేసి ఇమాన్యుయల్, విలన్ వచ్చేసి భరణి గారే అనుకుంటాను. భరణియా? ఎందుకు భరణి? ఎందుకంటే తను ఇంకా రియల్ సైడ్ చూపించలేడు కాబట్టి. సో అందరూ ర్యానింగ్ మావే అంటారు, అందుకేనా? అందరూ ర్యానింగ్ మావేలా ఉన్నారు అంటున్నారు, బట్ ఫేక్ అంటారు, నిజమేనా? అయ్యి ఉండొచ్చు. ఆయన ఇంకా ఓపెన్ అవ్వడం లేదా? అవ్వట్లేదు ఇంకా. సో దివ్య వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ తనుజ దూరం అయ్యారు కదా, కొంచెం ఆయన కరెక్ట్ అయ్యేది, ఏమంటారు? అయ్యారు. నిన్న గేమ్ లో కూడా దివ్య భరణి గారు కలిసి తన సంజన గారిని గేమ్ ఆడినా సరే తీసేశారు మీ గేమ్ నుంచి, ఏమంటారు? తీసేశారు, కానీ అది తప్పు. అంటే ఆ డెసిషన్ తీసుకోవడం తప్పు అని. సో ఓకే, సుమన్ శెట్టి ఎలా ఆడుతున్నారు? సుమన్ శెట్టి ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యిండు. ఈ వీక్ లోనైతే తను చాలా ఇంప్రూవ్ అయ్యిండు. లాస్ట్ వీక్స్ చూసుకుంటే ఈ వీక్ లో అయితే చాలా ఇంప్రూవ్ అయ్యిండు. సో రీతు లవ్ స్టోరీ ఉంది కదా, రీతు ట్రయింగ్ లవ్ స్టోరీ ఉండేది కదా, ఎలా అనిపిస్తుంది? అంత లేదనిపిస్తుంది. అంటే తను ఫేక్ గేమ్ ఆడుతుందా, రియల్ గా ఆడుతుందా? సింపతి, తను కూడా సింపతి అనిపిస్తుంది. సో డెమోని కూడా తను వాడుకుంటుందంటారా, యూస్ చేసుకుంటుందా? 100%. ఓకే, ఓవరాల్ గా ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి? బిగ్ బాస్ ఈ సీజన్ కొంచెం లాస్ట్ సీజన్స్ నుంచి చూసుకుంటే ఈ సీజన్ వచ్చేసి కొంచెం అన్ని ఫ్యామిలీ సింపతీస్ లాగా అనిపిస్తుంది నాకు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారు కదా, 6 వస్తారన్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏమనిపిస్తుంది? వైల్డ్ కార్డ్స్ వచ్చినాక ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి పోటీ ఇస్తారా వాళ్ళు? 100%. ఎందుకంటే చూసి వెళ్తారు కాబట్టి వాళ్ళకి టఫ్ ఫైట్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఈసారి కప్ ఎవరు కొడతారు? ఇమాన్యుయలే, 100% ఇమాన్యుయల్.